స్కూల్ పెట్టినప్పుడు నేను జాయిన్ అయ్యాను. 2010 నుంచి 2014 వరకు నేను మదనపల్లి భాషా స్కూల్లో నేను వర్క్ చేశానండి. ఆ విధంగానే నమ్మిన స్కూల్ కదా, అలవాటైన స్కూల్ కదా అనేసి నేను ఇక్కడ చేరానండి. చిన్న పాప కాబట్టి నేను మళ్ళీ మధ్యలో ఉంచిపోయానండి. మళ్ళీ నేను కరోనా తర్వాత జిడ్డు తాడన్ని స్కూల్స్కి వచ్చారు, అప్పుడు నేను చేరానండి. నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిసి 9 ఏళ్ళండి భాషల్లో. నా బిడ్డ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతుందండి. ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతుంది. మొదటి నుంచి కూడా ఆ టీచర్ తిరగాలంటే ఎట్లాంటి ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయి చేసేవాడు కాదు. సరే నేను పట్టించుకోలేదు. సరే ఏదో ఏజ్లో ఇంప్రూవ్ అవుతుందనేసి ఆశతోనే నేను ఉన్నాను సార్. మొన్న 10వ తేదీ ఏం జరిగిందంటే నేను మా అమ్మాయి టిఫిన్ క్యారీర్ పట్టుకొని బ్యాగ్ బయట పెట్టాము. క్యారీర్ ఎందుకు తీసుకుపోతామంటే నేను ఈ దగ్గరకు వచ్చి బయట బెంచ్ బయట తన క్లాసు డోర్లో కనబడుతుంది అమ్మాయి, బెంచ్ బయట మేము టీచర్స్ తింటాం. ఆ అమ్మాయిని నాకు ఇది లేదమ్మా, నేను మాటకు వస్తే బయట వస్తే కదా హిందీ సార్ తిట్టాడు కొడతాడు, అందుకనేసి నేను క్యారీ నా బ్యాగ్లోనే పెట్టుకుంటా. సార్ని రిక్వెస్ట్ చేసి నేను క్లాస్ దాంట్లో చివరిలో ఎక్కడో వచ్చి మూడు కూర్చొని తినేస్తానమ్మా, నాకు వడ కావాలని సార్. నేను వడ తీసుకొని వచ్చి నేను హిందీ మేడం తెలుగు మేడం సార్, డిఎస్ తెలుగు మేడము ఆమె పోయేసి వడ తీసుకొని నేను క్లాస్లో కవర్ పెట్టడం లేదు. ఆయన బయట వచ్చేసి మేడం మీ పాప నేను బ్యాగ్తో కొట్టానండి, ఏదో టిఫిన్ క్యారీ ఉంది, 3-4 పుస్తకాలు ఉన్నాయండి, నేను తప్పు అయిపోయిందండి, అమ్మాయి ఏడుస్తుందని అని అన్నాడు. తర్వాత నేను సార్ పర్లేదు సార్ గుడిపే కదా అనేసి నేను ఓడినారు అనుకున్నా అనేసి చేస్తుంటే అనుకున్నప్పుడు ఈ ప్రాంతం ఇంత పడింది కాబట్టి నా చేయి ఇప్పుడు అప్పటితో నేను అర్థం చేసుకుని క్లాస్ ఏడుస్తూ నా బిడ్డను తీసుకుంటాను. నా బిడ్డను తీసుకుంటే క్లాస్ స్టార్ట్ అవుతాయి కదా సార్, ఇక్కడ నుంచి వచ్చి చేతులు కట్టుకొని మేడం టీచర్ కదా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా, మీ పాప ఎందుకు ఏడుస్తున్నారు, కనీసం ఇది లేకుంటే గొప్ప నా వెనక్కి వెళ్ళిపోయాడు. ఫస్ట్ పీరియడ్ సార్ పాప ఏం చేస్తాడంటే బారక్కడి బుక్స్ రాయలేదు సార్, ఆయన బారక్కడి రాస్తున్నాడు. వాళ్ళు కూర్చోవడము చెయ్యడము హిందీ సార్ అని సలీం భాష అనేసి, వాళ్ళ వైఫ్ కూడా టీచరే సార్. ఏం చేసిందంటే అబ్బాయి పోయి సాత్విక అన్నాడు. అంటే నేను చెప్పడం ఏమంటే ఒకవేళ టీచర్గా నీ కోపం ఉంటుంది, దూరం నుంచి అమ్మాయి చేసిందని, నువ్వు ఓపికగా ఏమైనా ప్రశ్నిస్తే ఒకవేళ నీకుండే ఆవేశం తగ్గిపోతుంది. నువ్వు అమ్మాయిని ఎలాంటి ప్రశ్న అడగకూడదనే ఉద్దేశంతో అమ్మాయిని వార్ను చేయాలనే ఉద్దేశంతో ఆ క్యారియర్ ఎత్తుకున్నాడు సార్. సాత్విక అన్నప్పుడు అమ్మాయి ఇట్లా తిరిగింది, లెఫ్ట్ సైడ్ ఇట్లా బ్యాగ్ ఇట్లా మోదాడు, ఇట్లా లేదు ఇట్లయితే ఇట్లా కొట్టాడండి. కొట్టినప్పుడు ఇక్కడ లోపల గుంత పడుతుందండి. అమ్మాయి వెంటనే ఇట్లా ఆయనే చెప్పడం, నాకు ఎవరో చెప్పలేదండి, మా పక్కన పిల్లలు సార్ కూడా ఇట్లా అన్నాడు. పాప విసుకుంది, ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం పక్కన ఒక టీచర్ ఉన్నది లేడీ, ఆ అమ్మాయిని పిలిచి ఏమైంది మేడం మీ అప్ప అనుకుంటే బలవంతంగా అమ్మాయిని ఇట్లా పెన్ను తీయడము ఇట్లా ఇది చేయడం చేశారు సార్. ప్రథమ చికిత్స అనేది లేదా సార్ మినిమం టీచర్స్కి లేదా సార్. తీసుకొచ్చాము, మళ్ళీ నేను ఏడుస్తూ నేను బిడ్డను తీసుకొస్తే ప్రిన్సిపల్ సార్ ఎలాంటి రెస్పాండ్ లేకుండా కొన్ని వెళ్ళిపోయి చేయలేదు, నాకేం సంబంధం నావే ఆమె బిడ్డ కదా అనేసి వెళ్ళిపోయాడు సార్. ఆయన ఎందుకు ఆయనకి నా మీద నిర్లక్ష్యం అర్థం కాలేదు. 9 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తాను, ఆర్థికంగా మా మీద డిపెండ్ అయ్యింది, భర్త లేరనేసి నిర్లక్ష్యమో ఏమో. ఇంతకుముందు కూడా ఆయన నాతో అట్లా మాట్లాడారు సార్. మళ్ళీ మేము స్కానింగ్ సార్ అన్ని హాస్పిటల్ వెళ్తే ఎవరు లేదు 10:30కి నేను సూపర్ సభ్యులు వెళ్ళేసి ఇట్లా అయ్యింది మా ఏమేమైంది ఎట్లయింది పాపకి క్వశ్చన్ చేశారు, ఏం చేశారు. నాకు జ్యోతి సిటీ స్కాన్కి రెఫర్ చేస్తారు సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మదనపల్లిలో చేస్తే ఆ అమ్మాయికి స్కాన్ తీసి ఇచ్చారు సార్. డిప్రెస్డ్, చిట్లడం, ఒక బలమైన ఒక పల్చన్ దాని మీద ఒక బలమైన దాని మీద ఒక పెద్ద రాయి వేస్తే ఎట్లా చిట్లి హోల్ పడి నీళ్ళు చేస్తుందో అట్లుంది. ఇప్పుడు మీరు చూసింటారు సార్, అట్లా జరిగింది సార్. అందులోనూ ఏదైతే రక్షణ పొర ఉందో అది మాత్రం రక్తస్రావం అయింది సార్. 2-3 చోట్ల చూపించాము. ఆమె ఏమన్నారంటే నారాయణ కానీ సెయింట్ జాన్ గారి రెస్ట్ తీసుకెళ్ళండి మా మీరు అమ్మాయికి చూపించాలా, నర్వస్ సిస్టమ్ ఉండే న్యూరాలజీకి ఖచ్చితంగా చూపించాలన్నారు. సూచించారు, అంటే ఖచ్చితంగా వెళ్ళాలా అనేసి దీంట్లో వెళ్ళారు. మేము రిటర్న్లో మేము స్కాన్ సెంటర్ తీసుకునేసి స్కాన్ రిపోర్ట్స్ తీసుకునేసి మా చెల్లెలు నేను పాప వచ్చేసి ఆ సార్ కూడా మాతో ఉన్నాడు. వచ్చేసి ఆయన మేము పాప నేను పుస్తకాలు ఉన్నాయి మా పైన అన్నారు. పాప పుస్తకాల బ్యాగ్ కోసం వెళ్తే ఏదైతే బ్యాగ్ కొట్టాడో ఆ బ్యాగు పాప ప్లేస్లో లేకుండా ల్యాబ్లో కింద అంతస్తులో ఉంది. ఎవరో ఇంగ్లీష్ టీచరు ప్లేస్ చేశారంట, మిస్ప్లేస్ చేశారు. దాంట్లో ఇడ్లీ లేవు, పుస్తకాలు లేవు. అంటే మీ ఇదేమి ఏమైనా వస్తే కూడా దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనే నా ఉద్దేశము. ఎందుకు మీరు పుస్తకాలు క్యారీ చేసి పెట్టేస్తారు మీరు?
అది ఏమన్నా బాగుందా సార్? మా సార్ అమ్మాయి పైకి వెళ్ళాను సార్, మా పాప వచ్చింది. వస్తే ఏమ్మా సార్ నిర్లక్ష్యం దూరం సార్ ప్రిన్సిపల్ సార్ని, ఏం భలే అడిగేసింది మీకు ఎక్కడ నేను చెప్పు అనేసి ఇచ్చేట్లేదు అనుకునేసి కలిపి వేశారు సార్. పాపని మీకు మా బయటికి అడుగుతుంది సార్. అబ్బాయి ఏమి ఏకవచనం ఏం జరిగింది, ఎట్లుంది పాప సార్ చిక్కింది సార్ అని అంటే, అట్లేం లేదు సలీం భాష చెప్పారే హిందీ టీచర్ ఎవరైతే చెప్పారు బాగానే ఉన్నది, 2 గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. చిక్కింది సార్ స్కానింగ్ చూపిస్తా అంటే నాకేం అవసరము, నేను డాక్టర్నా ఒక్కబడిందని నువ్వు చెప్పానా, నువ్వు చూసానా డాక్టర్ చెప్పాడు. ఆ పదం చూడండి, స్క్రాచ్ అనేది ఉంటుంది, ఎందులో చీలడం అనేది ఉంటుంది, బొక్క పడడం అనేది ఉంటుంది. అది నాకు చాలా బాగా వేసింది. లేదు సార్ పడింది చూపిస్తానంటే ఇది చూసినాడు, చూడకముందు రెస్పాన్స్ వేరే, చూసిన తర్వాత అనుకూలంగా ప్రతిస్పందించడం. ఏమైంది మేడం, మీరు ఏమేమి జరిగింది పెద్ద ఓ చేస్తున్నారే అని మాట చెప్తా. ఓ అంటే ఓవరాక్షన్, బిడ్డకి డిప్రెస్డ్ అయ్యింది, చుక్కలు కనపడుతున్నాయి చూపిస్తున్నాను నీకు, నువ్వు చదువుకున్నావు, అట్లాంటి వాడు అంత నిర్లక్ష్యానికి సమాధానం ఇవ్వచ్చు సార్. మీరే న్యాయం చేయండి సార్. సార్ నేను ఈరోజు పేపర్ చూసిన వెంటనే మార్నింగ్ పేపర్ చూశాను. చూసిన తర్వాత ఇక్కడ ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని కొట్టడం వల్ల దెబ్బ తగిలి వాళ్ళు హాస్పిటల్ పోయి చాలా ఇంజూర్ అయిన విషయం నేను పేపర్ చదివాను. చదివిన తర్వాత చూసిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ అనేది ఉండింది. నేను మార్నింగ్ నుంచి ఏ ప్రైవేట్ స్కూల్ నుంచి విచారించిన తర్వాత భాష్యం స్కూల్లో మేము 10వ తరగతి చదువుతూ ఉండే అమ్మాయి అనే విషయం తెలిసింది. దాని యొక్క విషయమే నేను ఇప్పుడు భాష్యం స్కూల్లో వాళ్ళ యొక్క ఆ సంఘటన ఏ విధంగా జరిగిందో విచారిస్తామనే దానికి వచ్చినాను. ఈ యొక్క సంఘటన జరిగింది విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులతోనూ వాళ్ళతో అంతా మాట్లాడిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మా పై అధికారులకు తెలియజేసేదానికి ఉన్నాను సార్. వాళ్ళు ఏ విషయం అయితే చెప్తారో ఆ యొక్క విషయాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను సార్. అమ్మాయి ఎవరు అనేటువంటిది ఇంకా నాకు ఇది కాలేదు సార్. మేనేజ్మెంట్ నేను వచ్చే కొంచెం మీరు కూడా వెంటనే వచ్చినారు. ఇంకా వాళ్ళు మేనేజ్మెంట్ విచారించి ఆ అమ్మాయితో కూడా అమ్మాయి ఎక్కడ ఉందో విచారించి అమ్మాయితో కూడా మాట్లాడతాను. ఇక్కడ వీళ్ళు టీచర్స్తో మాట్లాడి అక్కడ అమ్మాయితో మాట్లాడి జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఈ యొక్క ఇటువంటి విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోమంటే అటువంటి చర్యకు మేము చెప్తాం. వాళ్ళకి ఎంత ఫీజు చెప్పినారో ఎంత విషయం మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలనే విషయం కూడా ఇప్పుడు విచారిస్తాం. వాళ్ళు ఏ చర్య ఏ విషయాలు చేస్తున్నారనే విషయం మేనేజ్మెంట్ నేను ఇక్కడికి వచ్చే కొందుకు ప్రిన్సిపాల్ అనేటువంటి అతను లేడు. అతను ఇదే పని మీద పోయినాక బయట పోయినాడు అన్నారు. కానీ ఎక్కడ పోయినా అనే విషయం కూడా మాకు ఇంకా తెలియజేయలేదు. మీరు ఉండేటువంటి వాళ్ళు ఎవరో మాకు జరిగినటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలని నేను కూర్చోన్నాను.